హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెన్స్ట్రేషన్ పార్ట్ 2 చూద్దామండి. సో పార్ట్ 1లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ మొత్తం ఫార్ములాస్ అన్నీ అక్కడ ఇచ్చానండి. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదంటే ఒకసారి చూడండి. సో మెన్స్ట్రేషన్ పార్ట్ 1 అది. సో ఈరోజు మెన్స్ట్రేషన్ పార్ట్ 2లో క్వాడ్రిలేటరల్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలోగ్రామ్, ట్రెపిజం ఇలాంటి మిగతా ప్లేన్ ఫిగర్స్ గురించి తెలుసుకుందాం. సో వాటి ఏరియా ఏంటి, పెరిమీటర్ ఏంటి, సో అలాగే డయాగ్నల్స్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? సో పేరులోనే ఉంది కదా క్వాడ్ అంటే 4 అని అర్థం. సో ఎనీ ప్లేన్ ఫిగర్ బౌండెడ్ బై 4 సైడ్స్. సో దీంట్లో 4 సైడ్స్ ఉంటాయి. సో ముందే ప్లేన్ ఫిగర్ గురించి ఒకసారి రివిజన్ చేద్దామండి. సో ప్లేన్ ఫిగర్ అంటే ఏంటి అంటే, ఎనీ ఫిగర్ బౌండెడ్ బై 3 or more straight lines is called as a plane figure. సో ఎనీ ఫిగర్ బౌండెడ్ బై 3 or 4. సో 3 సైడ్స్ కానీ 4 సైడ్స్ కానీ ఒక ఫిగర్కి ఉన్నట్లయితే దాన్ని ప్లేన్ ఫిగర్ అంటాము. సో ఆల్రెడీ 3 సైడ్స్ ఉన్నదాన్ని ట్రయాంగిల్ అంటున్నాము. సో 4 సైడ్స్ ఉన్నదాన్ని క్వాడ్రిలేటరల్ అంటున్నాము. సో క్వాడ్రిలేటరల్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చానండి. సో జస్ట్ లుక్ అట్ దిస్ ఫిగర్. ABCD అనేవి సైడ్స్ అనుకుంటే, సో AC అనేది డయాగ్నల్ అనుకుంటే, సో క్వాడ్రిలేటరల్లో ఫస్ట్ రూల్స్ ఏంటి? ఒక ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అనడానికి కండిషన్స్ ఏంటి అంటే, ఆల్ సైడ్స్ ఆర్ అన్ఈక్వల్. ఫస్ట్ ఆల్ సైడ్స్ అన్ఈక్వల్ ఉంటాయండి. ఒక్క సైడ్ కూడా ఈక్వల్గా ఉండదు. సో AD ఒక సైడ్, AB ఒక సైడ్, BC ఒక సైడ్, CD ఒక సైడ్. సో 4 సైడ్స్ అన్ఈక్వల్గానే ఉండాలి. అంటే AB ఈజ్ నాట్ ఈక్వల్ టు BC ఈజ్ నాట్ ఈక్వల్ టు CD ఈజ్ నాట్ ఈక్వల్స్ టు DA. ఇది మనకి ఫస్ట్ రూల్ అనమాట. ఇది సాటిస్ఫై అయితేనే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. నెక్స్ట్ యాంగిల్స్ కూడా అన్ఈక్వల్గానే ఉంటాయి. సో ఫస్ట్ మనకి సైడ్స్ అన్ఈక్వల్గా ఉంటాయి అండ్ యాంగిల్స్ కూడా అన్ఈక్వల్ ఉంటాయి. సో ఇక్కడ ఒక యాంగిల్ అనుకుంటే ABCD. సో యాంగిల్ A షుడ్ నాట్ బీ ఈక్వల్ టు యాంగిల్ B, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ C అండ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ D. సో ఇది మన 2 కండిషన్స్. సో ఏ ఫిగర్ అయినా క్వాడ్రిలేటరల్ అని ఎప్పుడు అంటామంటే, all sides are unequal and all angles are also unequal. So first perimeter of a quadrilateral. So perimeter అంటే ఏంటి? జస్ట్ బౌండరీస్ అన్నీ యాడ్ చేసేస్తే వచ్చిన దాన్ని పెరిమీటర్ అంటాం. సో బౌండరీస్ ఏమేమి ఉన్నాయి? AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA. సో అన్నీ యాడ్ చేసేస్తే మనకి పెరిమీటర్ అనేది వచ్చేస్తుంది. సో AB సైడ్ని, అలాగే BC సైడ్, CD సైడ్ అండ్ DA సైడ్ అన్ని సైడ్స్ యాడ్ చేసేస్తే సమ్ ఆఫ్ ద బౌండరీస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పెరిమీటర్. నెక్స్ట్ ఏరియా గురించి చూస్తే, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ S minus A ఇంటూ S minus B ఇంటూ S minus C ఇంటూ S minus D. సో వేర్ ఎస్ ఏంటి అంటే A ప్లస్ B ప్లస్ C బై 2. సో S గురించి ఇంతకుముందు ట్రయాంగిల్స్లో కూడా చూసామండి. సో అక్కడ ఏరియా ఏమవుతుంది? S మైనస్ C వరకు స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొక సైడ్ ఉంది కాబట్టి, D సైడ్ కూడా ఉంది కాబట్టి 4 యాడ్ చేసేసి డివైడెడ్ బై 2 చేస్తాం. సో ఈ A ప్లస్ B ప్లస్ C బై 2ని ఏం రాసుకోవచ్చు అంటే పెరిమీటర్ అని కూడా రాసుకోవచ్చు. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ బై 2. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే ఏరియా గురించి, హాఫ్ ఇంటూ డయాగ్నల్. సో డయాగ్నల్ ఏంటి అంటే ఇక్కడ AC, ఈ AC ఉంది కదండి. సో దీన్ని మనం డయాగ్నల్ అనుకుంటే హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ P1 ప్లస్ P2. సో P1 ప్లస్ P2 అంటే ఏంటి అంటే పర్పెండిక్యులర్స్ అనమాట. సో ఇక్కడ AC అనేది డయాగ్నల్ అనుకుంటే, మిగతా 2 సైడ్స్ ఉన్నాయి కదా, 2 కార్నర్స్. సో ఈ వర్టెక్స్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు సో దీన్ని P1 అంటాం. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు దీన్ని P2 అందాం. సో P1 ప్లస్ P2 ఏంటి అంటే సమ్ ఆఫ్ ద
perpendiculars drawn on diagonal. సో డయాగ్నల్ మీదకి కార్నర్స్ వర్టెక్స్ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాన్ని P1 అండ్ P2 అని అంటున్నాము. సో ఏరియా ఏంటి అంటే హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ P1 ప్లస్ P2. సో ఇదొక ఫార్ములా అండ్ P/2 ఇంకొక ఫార్ములా. సో A is equals to S minus root of S minus A into S minus B into S minus C into S minus D. ఇదొక ఫార్ములా ఏరియాకి అండ్ ఇదొక ఫార్ములా. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే క్వాడ్రిలేటరల్లో సో ఆల్ యాంగిల్స్ షుడ్ యాడ్ అప్ టు 360 degrees. సో మనకు ట్రయాంగిల్స్లో అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 180 degrees రావాలి. క్వాడ్రిలేటరల్లో అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 360 degrees రావాలి. సో అదొక రూల్ అనమాట. సో ఫస్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అన్నీ యాడ్ చేస్తే కంపల్సరీగా 360 degrees ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రిలేటరల్. సో నెక్స్ట్ స్క్వేర్ గురించి చూద్దాం. సో ఇప్పుడు స్క్వేర్ గురించి చూద్దామండి. సో స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అందరికీ తెలిసినదే. సో స్క్వేర్లో కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏ సైడ్ తీసుకున్నా ఏబి బీసీ సిడి డిఏ, ఏ సైడ్ తీసుకున్నా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అండ్ దట్ షుడ్ బి ఈక్వల్స్ టు 90 degrees. So next two diagonals are equal and bisect each other at 90 degrees. So AD ఒక డయాగ్నల్ అండ్ BC ఒక డయాగ్నల్ అనుకుంటే రెండు డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ దే ఆల్సో బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. సో ఈ రెండు డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. నెక్స్ట్ డయాగ్నల్ ఫార్ములా ఏంటి అంటే √2 of A. సో ఏ ఏంటి అంటే సైడ్స్ అనమాట. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అన్నిటికీ ఏ అని రిప్రజెంట్ చేశాను. సో ఏరియా ఆఫ్ స్క్వేర్కి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. సో A² D² అండ్ P² 16. సో ఫస్ట్ A² అనేది అందరికీ తెలుసు. D² ఎలా వచ్చిందో చూద్దాము. సో D అంటే డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు √2 of A. సో ఇక్కడ నుంచి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు D/√2 అవుతుంది అండ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ A² కాబట్టి ఏ ప్లేస్లో D/√2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా D²/2. సో ఇక్కడ నుంచి మనకి D²/2 అనే ఫార్ములా వచ్చింది. అండ్ అలాగే పెరిమీటర్. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 4A. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి పెరిమీటర్ ఏమవుతుంది A ప్లస్ A ప్లస్ A ప్లస్ A. సో 4A కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు 4A రాసుకుంటున్నాను. సో A ఈజ్ ఈక్వల్స్ టు P/4 అండ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ A² కాబట్టి ఏ ప్లేస్లో P/4 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు P/4 హోల్ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ P² 16. నెక్స్ట్ రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఫస్ట్ రూల్. సో ఆపోజిట్ సైడ్స్ అంటే ఏబి సిడి అనేది రెక్టాంగిల్ అనుకుంటే ఏబి ఈజ్ ఆపోజిట్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ఆపోజిట్ టు ఏడి. సో ఈ రెండు ఆపోజిట్ సైడ్ అండ్ ఆ రెండు కూడా ప్యారలల్ సైడ్స్ అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో నెక్స్ట్ అలాగే ఏబి అండ్ సిడి ఈ రెండింటిని ఎల్ అనుకుంటే అండ్ ఇది మనకి బ్రెడ్త్ అవుతుంది. సో ఎల్ అంటే లెంత్ అండ్ బి అంటే బ్రెడ్త్. నెక్స్ట్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 degrees. సో నెక్స్ట్ మనకి 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అండ్ ద బైసెక్ట్ ఈచ్ అదర్. సో 2 డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ఏసీ డయాగ్నల్ ఒకటి అండ్ బీడీ ఒక డయాగ్నల్ అనమాట. సో రెండు డయాగ్నల్ ఈక్వల్గానే ఉంటాయి అండ్ ద బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ 90 degrees. సో ఓ అనేది మనకి సెంటర్ అనుకుంటే అక్కడ బైసెక్ట్ అవుతున్నాయి అనుకుంటే సో ఓఏ ఓబి ఓసి అండ్ ఓడి అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటాయి అండ్ అలాగే ఏసీ డయాగ్నల్ అండ్ బీడీ డయాగ్నల్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు డి. రెక్టాంగిల్ పెరిమీటర్ గురించి చూసినట్లయితే సో పెరిమీటర్ అంటే బౌండరీస్ అన్నీ యాడ్ చేయడమే. సో మనకి ఎల్ ఉంది, బి ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి అగైన్ ఎల్ అండ్
AD ఈజ్ అగైన్ B. సో పెరిమీటర్ ఏమవుతుందంటే 2 × L + B. అండ్ అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా అంటే జస్ట్ సైడ్స్ స్క్వేర్ కాబట్టి సో ఇక్కడ L ఒక సైడ్ అండ్ B ఒక సైడ్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏరియా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ L × B. అండ్ అలాగే డయాగ్నల్. సో డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్స్ టు √L² + B². సో L² + B². ఇది ఎలా వచ్చింది అంటే మనకి జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో ఒక డయాగ్నల్ తీసుకోండి, రెండు డయాగ్నల్స్ ఈక్వల్ కాబట్టి ఒక డయాగ్నల్ కంపేర్ చేస్తే సో మనకి సైడ్ దగ్గర 90 degrees ఉంటుంది, ఒకటి L అండ్ ఒకటి B. హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డయాగ్నల్. సో పైథాగరస్ థీరం ప్రకారం డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు L² + B². సో D² ఈజ్ ఈక్వల్స్ టు L² + B². సో ఒక్కోసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డయాగ్నల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని అడుగుతారు. సో ఇది మనకి ఆన్సర్ అనమాట. డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ స్క్వేర్ + బెడ్ స్క్వేర్. సో స్క్వేర్ అయిపోయింది, రెక్టాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ రాంబస్. సో రాంబస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో రెక్టాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ బట్ దే ఆర్ ప్యారలల్. రాంబస్కి అయితే అన్ని సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి అండ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏ రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఆపోజిట్ సైడ్స్ అంటే AB ఈజ్ ప్యారలల్ టు CD. అలాగే BC ఈజ్ ప్యారలల్ టు AD. సో ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి అండ్ ఈ 2 సైడ్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆపోజిట్ యాంగిల్స్ అంటే AC. సో యాంగిల్ A యాంగిల్ C రెండు ఈక్వల్గా ఉంటాయి అండ్ అలాగే BD. యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ D. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. సో అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 degrees ఉండాలి. సో AB తీసుకున్నట్లయితే యాంగిల్ A + యాంగిల్ B 180 ఉండాలి. యాంగిల్ B + యాంగిల్ C 180 degrees ఉండాలి. అండ్ C + D 180 ఉండాలి. అండ్ అలాగే D + A ఇవన్నీ 180 degrees ఉండాలి. సో అడ్జసెంట్ యాంగిల్స్ అన్నీ 180 degrees ఉండాలి అండ్ మొత్తం కలిపినట్లయితే మనకి 360 degrees రావాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 2 diagonals are unequal and bisect each other at 90 degrees. సో ఇక్కడ డయాగ్నల్స్ గురించి మాట్లాడలేదండి. సో డయాగ్నల్ AC ఒక డయాగ్నల్ అండ్ BD ఒక డయాగ్నల్. సో రెండు డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉంటాయి అండ్ ఆల్సో దే బైసెక్ట్ అట్ 90 degrees. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నౌ కమింగ్ టు ద పెరిమీటర్. పెరిమీటర్ గురించి చూసినట్లయితే బౌండరీస్ అన్నీ యాడ్ చేయడమే. సో A + A + A + A జస్ట్ స్క్వేర్ లాగానే పెరిమీటర్ కూడా ఇక్కడ 4A అవుతుంది. అండ్ అలాగే ఏరియాకి వచ్చినప్పటికీ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ½ D1 D2. సో డయాగ్నల్స్ అన్ఈక్వల్ అన్నాం కాబట్టి ఒకటి D1 ఒకటి D2 అనుకుంటే ఏరియాకి ఒక ఫార్ములా ఏంటి ½ D1 × D2 అండ్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే బేస్ × హైట్. సో కామన్ ఫార్ములా ఇది బేస్ × హైట్. సో మనకి బేస్ అనేది ఒకటి A అని తెలిసిపోయింది. సో హైట్ ఎలా కనుక్కుంటాము? సో హైట్ ఎలా కనుక్కుంటామంటే C నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసి దీనికి యాడ్ చేసి ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఇక్కడ హైట్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ AB అండ్ అలాగే ఈ ఏరియా కూడా యాడ్ చేసేసి అప్పుడు మనము బేస్ అంటే AB + దిస్ ఏరియా X అనుకుంటే అండ్ అలాగే హైట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే A² sin θ. సో A² sin θ ఇక్కడ θ అనేది ఏ θ తీసుకోవాలి అంటే యాంగిల్ బిట్వీన్ ద 2 sides. సో ఇక్కడ A² అంటే ఏదో ఒక ఏ తీసుకుంటాం కదా, ఈ ఏ కానీ ఈ ఏ కానీ. సో ఈ ఏ కానీ ఈ ఏ కానీ ఏ తీసుకున్నా ఆ 2 A's మధ్యలో ఉండే యాంగిల్ ఎంతైతే ఉందో ఆ యాంగిల్ని ఇక్కడ తీటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో A² sin θ. అండ్ అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్.
సైడ్స్కి అండ్ డయాగ్నల్కి రిలేషన్షిప్ ఏంటి అంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రెక్టాంగిల్కి రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ రాంబస్ రిలేషన్ బిట్వీన్ స్క్వేర్ అండ్ డయాగ్నల్ అడుగుతూ ఉంటారు, సైడ్ అండ్ డయాగ్నల్ సారీ. సో ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ ఫిగర్ parallelogram. సో parallelogram is a combination of rectangle and rhombus. సో rhombus rectangle కాంబినేషన్ ఫిగర్ని parallelogram అందాము. సో జస్ట్ రూల్స్ చూద్దామండి. సో ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్. సో ఏబి ఈజ్ ఈక్వల్ అండ్ సిడి ఈజ్ ఈక్వల్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో యాంగిల్ ఏ, యాంగిల్ సి రెండు ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఇస్ 180 degrees. సో ఇది ఒక క్వాడ్రిలేటరల్, అన్ని క్వాడ్రిలేటరల్స్కి అన్ని ఫోర్ సైడ్స్ ఉన్న ఫిగర్స్కి ఇంపార్టెంట్ కండిషన్ అని చెప్పొచ్చు. సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి 180 ఉండాలి, అండ్ యాంగిల్ ఏ యాంగిల్ డి రెండు కలిపితే కూడా 180 ఉండాలి. అండ్ నెక్స్ట్ డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో డయాగ్నల్స్ ఇక్కడ అన్ఈక్వల్గా ఉన్నాయి, ఒకటి d1 ఒకటి d2 అనుకుందాము. సో రెండు అన్ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే రెండు 90 degrees దగ్గర బైసెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ parallelogram పెరిమీటర్ గురించి వచ్చినట్లయితే జస్ట్ రెక్టాంగిల్ లాగానే 2 into L plus B. అండ్ ఏరియా, సో ఏరియా ఈజ్ నథింగ్ బట్ బేస్ ఇంటూ హైట్. సో ఇందాక రాంబస్లో లాగా బేస్ ఇంటూ హైట్ అనేది ఏరియా. అండ్ నెక్స్ట్ వెన్ LBD, LB అండ్ ఏదో ఒక డయాగ్నల్ D గనక ఇస్తే అప్పుడు ఏరియా ఏమవుతుంది అంటే 2 root of S into S minus L, S minus B, S minus D, where S is equals to L plus B plus D by 2. So L, B, D గనక తెలిస్తే అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ డయాగ్నల్ తెలిస్తే సో ఏరియా అనేది డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 root of S into S minus L into S minus B into S minus D, where S is equals to L plus B plus D by 2. సో ఇదొక ఫార్ములా. అండ్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి LB sin theta. సో ఒక లెంత్, ఒక బ్రెడ్త్ అండ్ ఒక యాంగిల్ తెలిస్తే మనం డైరెక్ట్గా ఏరియా కనుక్కోవచ్చు, L into B into sin theta. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ డయాగ్నల్ అండ్ సైడ్స్ ఏంటి అంటే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ డయాగ్నల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ అ parallelogram. సో parallelogramకి, స్క్వేర్కి, రెక్టాంగిల్కి, రాంబస్కి, డయాగ్నల్స్కి అండ్ సైడ్స్కి ఉన్న రిలేషన్ కంపల్సరీ అడుగుతారు. సో SSC CGL Tier 2లో చాలాసార్లు అడిగారు. అండ్ ఇది రీజనింగ్ క్వశ్చన్ కూడా అడుగుతారు, రీజనింగ్లా కూడా అడుగుతారు. సో అవుట్ ఆఫ్ ద 4 విచ్ ఈస్ ఆడ్ మ్యాన్ అవుట్ దాంట్లో సో 4 ఆప్షన్స్ ఇస్తారు, ఒకటి తప్పిస్తారు. సో అన్నిటికీ ఫామ్లో మనకు తెలిసి ఉండాలి. సో రీజనింగ్లో అడగొచ్చు, ఆప్టిట్యూడ్లో అడగొచ్చు, దేంట్లోనైనా అడగొచ్చు. సో ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో మన క్వాడ్రిలేటరల్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ట్రెపీజియం. సో ట్రెపీజియం ఫిగర్ చూసినట్లయితే సో ABCD. సో ట్రెపీజియం హ్యాస్ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ట్రెపీజియం హ్యాస్ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే AB ఈజ్ ప్యారలల్ టు CD అంతే. సో AD, BC ఆర్ నాట్ ప్యారలల్ లైన్స్. సో ఎందుకంటే AD అండ్ BC ఎక్స్టెండ్ చేస్తే దే బికమ్, సో అవి ప్యారలల్ లైన్స్ కాదనమాట. సో దే బైసెక్ట్
అట్ వన్ పాయింట్, ఏదో ఒక పాయింట్లో టచ్ అయిపోతాయి. సో 2 లైన్స్ కాబట్టి ఏడి అండ్ బీసీ అనేవి ప్యారలల్ లైన్స్ కాదు, ఏబి అండ్ సిడి మాత్రమే ప్యారలల్ లైన్స్. సో ఏబి బీసీ సిడి డిఏ దే ఆర్ నాట్ ఈక్వల్, 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండవు. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క సైడ్, ఇది ఏ బి సి డి. అండ్ అలాగే ప్యారలల్ సైడ్స్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ నో 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ బి అండ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ సి అండ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. సో ఏ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు, అన్ని యాంగిల్స్ కూడా డిఫరెంట్ యాంగిల్సే ఉంటాయి. బట్ కండిషన్ ఏంటి అంటే ఏడి 2 కలిపితే 180 ఉండాలి అండ్ బీసీ యాంగిల్ కూడా 180 డిగ్రీస్ ఉండాలి. సో ఏడి ఈ 2 యాంగిల్స్ 180 ఉండాలి అండ్ బీసీ ఈ 2 యాంగిల్స్ కూడా 180 డిగ్రీస్ ఉండాలి. నెక్స్ట్ డయాగ్నల్స్ యాజ్ యూజువల్గా అన్ఈక్వల్. సో డయాగ్రామ్ చూస్తేనే తెలిసిపోతుంది డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని. సో D1 అండ్ D2, ఒక డయాగ్నల్ D1 అండ్ ఇంకొక డయాగ్నల్ D2 అనుకుందాం. సో నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ఏరియా గురించి చూసినట్లయితే పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ ద బౌండరీస్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D. సో అన్ని సైడ్స్ యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ అనేది మనకి ఏరియా ఆఫ్ ట్రపీజియం అవుతుంది. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఈ సైడ్ ప్యారలల్ అండ్ ఈ సైడ్ ప్యారలల్ అని ఆల్రెడీ చెప్పాను. సో సమ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, ఈ సైడ్ ఏ అనుకుంటే ఆపోజిట్ సైడ్ బి. సో సమ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ హైట్. సో హైట్ ఎలా కనుక్కోవాలి అంటే మళ్ళీ ఏదో ఒక సైడ్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసి, సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఈ సైడ్ మైనస్ చేసుకొని ఇది హైపోటెన్యూస్ అనుకొని హైట్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో పైథాగరస్ థీరం అప్లై చేస్తే అప్పుడు ఇచ్చిన ప్రాబ్లంకి అప్పటికప్పుడు డిరైవ్ చేసుకొని హైట్ అనేది కనుక్కోవచ్చు. లేదంటే ఇంకొక ఫార్ములా ఏంటి అంటే హాఫ్ ఇంటూ D1 D2 సైన్ థీటా. సో సైన్ థీటా అనేది ఏంటి అంటే థీటా అనేది డయాగ్నల్స్ మధ్యలో రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్. సో D1 D2 అనేవి డయాగ్నల్స్ అని చెప్పుకున్నాము. ఆ డయాగ్నల్స్ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఏదైతే ఉందో దానికి సైన్ ఆఫ్ దట్ థీటా హాఫ్ ఇంటూ D1 D2 సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా ఆఫ్ ట్రపీజియం. సో ఏరియాస్కి ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. సో మనకి క్వశ్చన్ని బట్టి ఏ ఫార్ములా మ్యాచ్ అవుతే ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాడ్రిలేటరల్స్. సో క్వాడ్రిలేటరల్స్లో సో ఫస్ట్ పార్ట్లో ట్రయాంగిల్స్ గురించి చూసాము, ఇది సెకండ్ పార్ట్ మెన్సురేషన్, దీంట్లో క్వాడ్రిలేటరల్స్ గురించి చూసాము. సో ఫస్ట్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, తర్వాత స్క్వైర్ ఏంటి, రెక్టాంగిల్ ఏంటి, రాంబస్ ఏంటి, ప్యారలలోగ్రామ్ ఏంటి అండ్ ట్రపీజియం. సో 6 డిఫరెంట్ ఆఫ్ ఫిగర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.